బంతి పువ్వుల దండలతోని బాబు జగ్జీవన్ రామ్ సార్ విగ్రహాలను నింపేసిండ్రు యాళ్ళ. పార్టీ లేవు, జెండాలు లేవు, అందరి మాట ఒకటే, జై బాబు జగ్జీవన్ రామ్. దళితులు పేదోళ్ళ కోసం ఆయన కన్న కలలను కూడా నెరవేరిస్తే మంచిగుండు అనిపించింది. ఇవాళ ఆయన పుట్టినరోజు కాబట్టి దేశానికి ఆయన చేసిన సేవలను యాద్ చేసుకుంటా ఇవాళ తీన్మార్ వార్తల్ని షురూ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్. బుగ్గకారు ఎక్కబోతున్న చిన్నబాబు లేకుంటా చూసుకుంటాడట గ్యాబు. తాగి బండి నడిపితే ట్రాఫిక్ డ్యూటీ, ఎండల చేస్తే పోతుంది మీ బ్యూటీ. మోడీ సార్కు పోట్వ పర్షాన్, మీరు కూడా చేసుకోండి దర్శన్. సత్తిని ఊనిన మల్లన్న, నన్ను బిత్తిరి సత్యం చేసింది ఎవరు? మా సాఫిట్రక్క ఎవరు? దేవత. ఇలేకర్లకు చెప్పాలన్నట పాఠాలు. ఎందుకు చెప్పొద్దు? ఇలేకర్లు చూసి రమ్మంటే కాల్చి రావాలి సావిత్రి, కళ్ళ ముంగట జరిగినట్టే చెప్పాలి. 3వ తరగతి చదివి డైరెక్ట్ గా 10కి పోతా అంటే నడుస్తుందా? ఓ 7, 8 అన్న చదివితే హెడ్ మాస్టర్ మనకు తెలిసినోడై ఉంటే పట్టుకుపోయి 10లో కూర్చోబెట్టచ్చు. అప్పటికే కొంత రాత పూత మంచి చెడ్డ అన్నీ తెలుస్తుంది. గీ ముచ్చట మనసుంటోళ్ళకే తెలిస్తే హైటెక్ చంద్రాల్ సార్కి ఎన్నడో తెలుసుంటుంది. సార్ ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే చాలు ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్టే. ఆగో గట్లనే టీడీపీ అధ్యక్షుల వారి దగ్గరికి ఒక లీడర్ పోతుండు. మరి ఆయన ఎవరో మీరే చూడండి. చిన్నబాబు గారికి బుగ్గ కారు తయారు చేపిస్తుండట చంద్రాల్ సారు. అంటే కొడుకుకు మంత్రి కొలువు ఇవ్వబోతుండన్నట్టు. అమరావతిలో అడ్డ వెటుడే ఆల్చం. లోకేశం సార్కు సీఎం సార్ పక్క పొంటి మంత్రి కుర్చేస్తారట. మీదికి చెప్తలేరు గాని నాయన లెక్కనే హైటెక్ తెలుగు ఉంది కాబట్టి కంప్యూటర్ల మంత్రి కొలువు ఇస్తే మంచిగుంటదని అనుకుంటాన్రట తెలుగు తమ్ముళ్ళు. ఇన్ని దినాలేంది ఇప్పుడు మంత్రి కొలువు ఇవ్వాల్సిన అవసరం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. సర్కార్లా ఊకేలు పెడుతున్నాడు, మంత్రులను చుట్టూ తిప్పించుకుంటాండు, కలెక్టర్లు ఈయన చెప్పిందే ఇంటాండ్రు, అమరావతి కాంట్రాక్టర్లు ఆయనకు కావాల్సిన వాళ్ళే ఇప్పించుకుంటుండు అని జగనన్న అంటుండు కదా. గిట్లా బయటుండి మాటలు వాడు ఎందుకు? బాజాప్తా మంత్రి కొలువుకి ఎక్కితే అందరు నోరు మూసుకుంటారని గీ ఉపాయం చేసినట్టున్నారు. అట్లనే నాయన బయటి దేశాలకు పోయినప్పుడు ఆంధ్రానే వెళ్ళొచ్చు. మంత్రి కొలువు అనుభవం వచ్చే పోతుందా? రేపు మస్తు అక్కడికి వస్తుండొచ్చు. మరి లోకేశం బాబు కోసం ఏ మంత్రి కుర్చీకి ఎసరొస్తుందో. ఈ నడుమ పంకపార్టీలో ఉడకపోతే ఎక్కువై వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా ఒక్కరిద్దరికి మంత్రి కొలువులు ఇచ్చి కృషి చేయాల్సి ఉన్నది చంద్రాల్ సారు. వామ్మో, మాకేడ సూటి పెడతారోనని మంత్రులంతా కుర్చీలకు బంక రాసుకొని కూర్చుండ్రాట గుంజినా లేవద్దని. చూడాలి మరి ఎవరి పోస్టు లూస్టింగ్ అవుతాయో. కానీ లోకేశం సార్ కూడా మంత్రి అయ్యానంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొడుకులు కూడా మంత్రులై కొత్త రికార్డు కొట్టేసినట్టే. ముందే మన సీఎం సారిది బొక్కలేని చెయ్యి. అడిగితే కాదన్నాడు, అడగలేదని వదిలేయాడు. ప్రతిపక్షం లీడర్లతోని కూడా బోలా శంకరుడు అని పిలిపించుకునే. మరి శంకరునికి ఏం కావాలి? అభిషేకాలంటే మస్తు ఇష్టం. అందుకే భక్తులు కూడా పాలాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో కొలుసుకుంటారు. మన చంద్రశంకరుణ్ణి కూడా గట్లనే కొలుసుకుంటుండ్రు. మొన్నటిదాకా సీఎం సార్ పోట్వాలకు పాలాభిషేకాలు జరిగినాయి కదా. ఇక ఇప్పుడు గోదావరి తీర్థంతోని 365 రోజులు జలాభిషేకాలు చేస్తున్నారు ఒక సంగపోళ్ళు. కేసీఆర్ సార్ ఇత్తడి విగ్రహానికి నిండారా నీళ్లు పోస్తున్న గీసారు సెంటర్ సర్కార్లా మునుపు నీళ్ల ఇంజనీర్గా పెద్ద కొలువు చేసిన విద్యాసాగర్ రావు సారు. తెలంగాణల జీవనదుల కాంచెల్లి బురద కుంటల దాకా అన్నీ తెలిసిన మనిషి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సార్ చెప్పిన పాఠం విన్నాక ఇంజనీర్లే కనిపించి ఈ తీర్ల అభిషేకం చేసిండు. నువ్వేందన్నా అప్ప నుంచి చూస్తున్నాం, పాదాలు తప్ప ఇంకేం గడగబుద్ధి అయితే లేదా? 365 రోజులు మేము ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఇత్తడి చిత్రపటానికి పుష్కరాభిషేకం చేస్తాం. కానీ డిజైన్లు చూసే గీ తీర్ల కొలుసుకుంటే ఇక ప్రాజెక్టులు కట్టి నీళ్లు నింపినాక బంగారు విగ్రహాలు కట్టించి నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్కనే పండగలు చేస్తారు కావచ్చు. మొన్న నా దోస్తు ఒక ఆమె నా వాట్సాప్కి ఒక బొమ్మ పంపింది. ఫస్ట్ చూడంగానే మస్తు కన్ఫ్యూజ్ అయినా. అరే, మా సత్తిగా నాకు తెలియకుండా లొడాస్ లాగు పువ్వులు అంగిడిచిపెట్టి ఎప్పుడు పైంట్ తొడిగిండు, ఎప్పుడు టీషర్ట్ వేసుకున్నాడు అని తెలియక ఆగమాగమైనా. మళ్ళా క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉన్నాడు.
ఈ పోట్వం చూస్తే నాకెందుకో డౌట్ కొట్టింది. అసలు మావోడు గసొంటి బట్టలంటేనే సీదరించుకుంటాడు, మరి ఎందుకు ఇట్లా వేసుకున్నాడు అని వెనక సిరికి తెలిసి వచ్చింది అసలు ముచ్చట. అదేందో ఈ వార్త చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఈ పోట్వన్ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? పండ్లు పటపట కొరుకుతుండ్రులే. ఛ, మన దేశాన్ని వెళ్తున్న మోడీ సారు ఓ అరబ్ షేక్ కాళ్ళకు వంగి దండం పెట్టుడా షేమ్ షేమ్ అని అనిపిస్తున్నది కదా. ఆయన సౌదీ రాజే, ఈయన మోడీ సారే, కానీ ఇద్దరు ఒక్క తానున్న పోట్వలు కాదు. ఇగో ఇది మన మోడీ సార్ అస్సలు పోట్వా. బీజేపీ పెద్ద పువ్వు ఆయన గురువు అద్వానీ సార్కు ఒక మీటింగ్ లో ఇట్లా దండం పెట్టుకుంటా పోట్వా దిగిండు. దాన్ని తీసుకుపోయి సౌదీ రాజు కాళ్ళు మొక్కుతున్నట్టు అతుకు పెట్టిండ్రు. ఈ పోట్వని చూసి మోడీ సారే మస్తు పరిశాన్ అయిందట. నేనెప్పుడు దండం పెట్టిండ్రా నాయనా, అంత తొండి తొండి అని మస్తు బాధపడ్డాడట. అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే ఒక ఇలేకరి కంప్యూటర్లో గిల్లిద్దరు పోటు వాళ్ళు కత్తిరించి గిట్ల అతుకు పెట్టిండని తేలిందట. ఇలేకర్ మీద కేసు పెడతారటిగా, కానీ 2 పోట్వలు సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా. గిట్లా కంప్యూటర్లో పోట్వలు అతుకు పెట్టుకునుడు మార్ఫింగ్ అంటారు. మోడీ సార్ బొమ్మలతోనే ఆడుకునుడు ఇదేం ఫస్ట్ సార్ కాదులా. బీడి బికార్ లెక్క షీపిరి పట్టిన గీ పోట్వ కూడా మార్ఫింగేనట. ఇంకో మనిషి మొండానికి మోడీ సార్ తలకాయని అంటుపెట్టి ఎలక్షన్లో మస్తు ప్రచారం చేసుకున్నారు. అమెరికా ఒబామా సారు టీవీ చూస్తుంటే అందులో మోడీ సార్ బొమ్మ పెట్టుడు, ఒబామా సార్ పెళ్ళంతో నడిచిపోతుంటే ఆ జాగల మోడీ సార్ను పెట్టుడు, ఆఖరికి మద్రాసు వరదల్లా గాలి మోటార్లకి వెళ్ళి పంట పొలాలు చూస్తే పట్నం చూసినట్టు కూడా మార్చి పడేసిండ్రు. ఇగో ఇవన్నీ కూడా గట్ల మార్చినాయే. మోడీ సారు ముందుగాల మీకు డప్పు కొట్టే పోట్వలు తయారు చేసేటోళ్ళ పని పట్టుండ్రి సారు, అప్పుడు మీరు బద్నమయ్యే పోట్వలు కూడా రావు. మన మంగ్లీ ఏం చేస్తుందో ఓ పని అరుచుకుందాం. ఎక్కడున్నది మే మంగ్లీ? సావిత్రి, కేసీఆర్ సార్ కి ఉత్తరం రాసిన సావిత్రి, జర్రాగు పోస్ట్ బాక్స్ లో వేసి వస్తాను, సార్ చదువుతాడు. కేసీఆర్ సార్ కి ఉత్తరమా? ఏమని రాసినావు మంగ్లీ? విలేకరులకి క్లాసులు చెప్పమని చెప్పిన సావిత్రి, చెప్తాడు సారు. ఏంది విలేకరులకి సార్ ఎందుకు క్లాసులు చెప్తాడు మంగ్లీ? ఎందుకు చెప్పద్దు? విలేకరులు చూసి రమ్మంటే కాల్చి రావాలి సావిత్రి, కళ్ళ ముంగట జరిగినట్టే చెప్పాలి. మంచిగున్నది పోనీ వ్యవహారం. విలేకరులకి ఎందుకు చెప్తాడబ్బా? సార్ మస్తు బిజీగా ఉంటాడు కదా. అప్పుడు నాగార్జున సాగర్ లా ప్రజాప్రతినిధులు అందరికి క్లాసులు చెప్పలేదా సారు? మనకెందుకు చెప్పద్దు? అరే వాళ్ళ పార్టీ ఎట్లా పనిచేయాలి, పబ్లిక్ తక్లీఫ్లని ఎట్లా తీర్చాలని మీటింగ్ పెట్టిండు. అయితే ఏంటి ఇప్పుడు కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి క్లాసులు చెప్తుండు కదా, విలేకరులకి ఎందుకు చెప్పద్దు అంటున్నా. మంగ్లీ, నీకు అసలు తెలుగుందా? అసలు నువ్వు సార్ స్పీచ్లు ఎన్నడైనా విన్నావా? నేనెందుకు వినలేదు? సార్ స్పీచ్ షురూ చేస్తే అడికెళ్ళి కదలు బుద్ధి అవుతుందా? అసలు 4 సామెతలు జనాల భాష మాట్లాడతాడు, అందరినీ మంచిగా నవ్విస్తాడు. దావతులు కూడా అడుగుతాడు పబ్లిక్ ని. అది కాదు మంగ్లీ. మరి ఇంకేం సావిత్రి, విలేకరులకి క్లాసులు చెప్పమని అడిగితే నువ్వు క్లాసులు చెప్తున్నావు? విలేకరులకి సెపరేట్ గా క్లాసులు చెప్పాల్సిన పని లేదు మంగ్లీ. మరి చెప్పకుంటే ఎట్లా నేర్చుకోవాలి? ఎట్లనా? కేసీఆర్ సార్ ప్రెస్ మీటింగ్లు మంచిగా ఇంటే చాలు, నీకే మొత్తం తెలుస్తుంది. అంత ఉత్తుత ముచ్చట్లు చెప్తున్నావు. సార్ ప్రెస్ మీట్ లా విలేకరులకు ఎప్పుడు చెప్పిండు క్లాసులు? అరే రవీంద్ర భారత్ లా విలేకరులకు మస్తు క్లాసులు తీసుకున్నాడు. వరంగల్ లా, కరీంనగర్ లా కూడా చెప్పే. ఇంకేం కావాలబ్బా? అవునా, చెప్పిండా? నాకు ఎరుకలేదు సావిత్రి. మంచి సమాజం కోసం విలేకరి ఏం చేయాలి ఏంది అని సార్ మొత్తం చెప్తూనే ఉన్నాడు. నీకే తెలియలేదు, అర్థం చేసుకో. అంటే సపరేట్ గా పెడితే ఇంకా విలేకరులు మంచిగా నేర్చుకుంటారు, మంచిగా అవుతారు కదా. సర్వపిండి ఎట్లా తయారు చేస్తారో చెప్పిందంతిని తర్వాత ఏం పిండితో చేస్తారు అన్నట్టే ఉన్నది నీ కథ కూడా. అదంతా కాదు సావిత్రి, ఇప్పుడు నా లెటర్ చదివి సారు విలేకరులకి క్లాసులు పెడతాడంటావా లేదా? అబ్బా నువ్వు చెప్తే ఇంటలేవు కదా. ఇగో చూడు మంగ్లీ, దినం సార్ ప్రెస్ మీట్లన్నీ నువ్వేను మస్తు నేర్చుకుంటావు. అయితే జర్నలిస్టులకి క్లాసులు చెప్పిన వీడియోలన్నీ ఓ పార్ 3 మార్లే సావిత్రి, చూసి నేర్చుకుంటా. అది సరే గాని విలేకరులకి క్లాసులు పెట్టియాలని ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అట్లా నీ స్వార్థం ఏందమ్మా? సార్ విలేకరుల క్లాసులు పెట్టిండనుకో, అందరికంటే ముందుగానే పోయి ముందు సీట్లో కూర్చుంటా. అయితే సార్ క్లాస్ చెప్తుంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఎక్కువ అడుగుతా, అప్పుడు సార్ నన్ను మెచ్చుకుంటాడు. అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యమని పేపర్ల మీద సంతకం కూడా పెట్టించుకుంటా, ఇస్తాడు. వామ్మో నీ స్వార్థం పాడుగాను. నువ్వు మా సత్యాని కంటే ఎక్కువనే తయారైనవేందబ్బా? నడువు సక్కగా, ఇల్లు లేదు గిల్లు లేదు, లేనితో పెట్టుకుంటావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకంటే నాకే మొదలు వస్తుందని నీ కుళ్ళు చేద్దానికి తెలుపు. తీన్మార ఆర్తలలో చూశారు ఎవరిని? బిత్తిరి సత్తిని.
బిత్తిరి సత్ అంటే ఎవరు? నాకు మీరే దేవుళ్ళు. ఈడు మళ్ళా ఏందో స్పీచ్లు ఇస్తున్నాడు. ఎవరు తమ్మి నీకు దేవుళ్ళు? సాఫిట్ రక్క నాకు ఎల్లమ్మ తల్లసంటి దేవత. నాకే ఆఫత్ వచ్చినా కూడా ఆడుకుంటారు. లోరాసు అంగిలాగులు గుట్టిస్తారు. అబ్బా ఇంతసేపేమో నాకు తీన్మార్ ప్రేక్షకులే దేవుళ్ళు, ఇంకెవ్వరు లేరన్నో. మరి ఇప్పుడు నన్ను అంటున్నావు ఏందిరా? నన్ను బిత్తిరి సత్యం చేసింది ఎవరు? మా సాఫిట్ రక్క. మా సాఫిట్ రక్క ఎవరు? దేవత. ఏందిరో సత్తిగా ఇవాళ నన్ను గింత పెద్దదాన్ని చేస్తున్నావు? ఈనుండి నేను ఒక బుడ్డ పల్లెటూరులో పుట్టిన. ఇప్పటికీ మా నాయనమ్మలు రానే ఉన్నారు, ఏడికి పోలేరు. ఊరేడుకోతుందిరా, మనుషులు పోతారు కానీ. అయితే ఏమైంది ఇప్పుడు? నా వంతుకు 3 ఎకరాలు వచ్చింది. అందులో కందేస్తే 3 ఎకరాలు పురుగు తినిపోయింది. ఏం పని లేకపోతే బూరుగడ్డ కొయ్యి బలరను మేపినా. బలరను మేపనికి గడ్డి కూడా లేకపోతే ఆఖరికి చింత చెట్ల కింద సిర్రగోనే గోటీలు ఆడుకుంటా ఉన్నా నేను. ఏమైంది సత్తి నీకు? ఊరి ముచ్చటంతా ముంగటేసుకున్నావు. ఊళ్ళో కరువు వచ్చింది సార్. మా అక్క నన్ను పట్నం పిలిచి తీన్మారు ఆర్తలలో కొలువిచ్చింది. తీన్మారు ఆర్తలను ఏళ్తున్నారు ఎవరు? బిత్తిరి సత్తే. ఏమైందిరా నీకు? ఒకటే ఊరుతున్నావు. ఏమో తీన్మార్ ఆర్తలకి పురుడు నువ్వే పోసినట్టు ఫీల్ అవుతున్నావు. ఎక్కువ చూసే ప్రోగ్రామ్ ఏరే తీన్మారు ఆర్తలు. అరే బిత్తిరి సత్తి నేనే. ఈ సత్తిగానికి బువ్వ బంధు పెట్టేది ఎవరు? సావిత్రి అక్క. ఏచాలు చూడు. ఒక్క నీ బాంచాను కాలు మొక్త బువ్వ బంధు పెట్టకక్క. నేను లేనప్పుడు తీన్మారు ఆర్తలు నీయే అంట అని చెప్పుకోక. చా ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకోవాలనా? సరే గాని నీకు ఈ పాటలు నేర్పిన పంతులు ఎవరు? మల్లారెడ్డినే యాది మర్చినవా? ఎంత మందిని ఇంజనీర్లుగా తయారు చేసిన మల్లారెడ్డినే యాది మర్చినవా? మల్లారెడ్డి ఎవరురా? ఏ మల్లారెడ్డి? చంద్రబాబు నాయుడు సార్ని దేవుణ్ణి చేసింది ఎవరు? మల్లారెడ్డి. పువ్వు గుర్తు వెంకయ్య నాయుడు సార్ని దేవుణ్ణి చేసింది ఎవరు? మల్లారెడ్డి. సైకిల్ పార్టీలు ఉంది కేసీఆర్ సార్ను దేవుడు అన్నది ఎవరు? మల్లారెడ్డి. 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 అరే మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సారా? ఆహా, నీకు ఇలా ఆయన ఊనిండా? తేజ్ మీద ఎవరుంటే వాళ్ళను దేవుడు అనేది ఎవరు? మల్లారెడ్డి. దేవుళ్ళందరూ మల్లారెడ్డికే ఎందుకు కనిపిస్తున్నారు? కారణం మల్లారెడ్డి కాలేజీలు. అయినా కానీ సత్తి ఇప్పుడు మల్లారెడ్డి సార్ కథ ఎందుకు ముంగటేసుకున్నావురా? అక్క సారు అందరినీ దేవుళ్ళు ఎందుకు అంటున్నాను అంటాను మా దోస్తు గారిని అడిగిన. అదేమో అదే రా డెవలప్మెంట్ అంటే అంటానన్నాడు అక్క. నేను కూడా గట్లనే డెవలప్మెంట్ అవుతా. ఏ ఊకో, అన్ని నీ పరస్కాలు. తమ్మి సారు పాలమ్మి ఎంపీ అయి పార్లమెంట్ కోయిండు తెలుసా? కాదక్క, ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడాలక్క. అందుకే మల్లారెడ్డి సారు చెప్పాడుగులా నడుస్తున్నా నేను. ఏదో కాలేజ్ పోరగాళ్ళకు జోష్ రావాలని గట్లా మాట్లాడిండ్రా. పోరగాళ్ళకి జోస్ వచ్చాడు కాదక్క. స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తే ఆయనకే మస్తు జోస్ వస్తుంది. ఓ మల్లారెడ్డి సారు, మీరు గట్లా మాట్లాడితే మా సత్తాసంటి పోరగాళ్ళు గిట్లని చేస్తారు. ఏదైనా మాట్లాడేటప్పుడు జర చూసి మాట్లాడండి సారు. మస్తు పైసలు ఉన్న పిల్లని చూసి లగ్గం చేసుకోమన్నాడు. నేను దొరకవార్తా అట్లనన్నా డెవలప్ అవుతా. మీకు తెలుసా తిరుపతి వెంకన్నకు ఎన్ని నగలున్నాయో ఆయనకే తెలియదట. ఇవాళ వేసుకున్న ఆభరణం మళ్ళా వేసుకునేందుకు నెలలు పడుతుందట. ఇప్పుడు మళ్ళీ కొత్త నగలు రాబోతున్నాయి సామికి. తెలంగాణ వస్తే బంగారు నగలు చేపిస్తానని కేసీఆర్ సార్ అప్పట్లో మొక్కిండు కదా. 20 కిలోల బంగారంతోని సాలిగ్రామహారం 5 పెట్టెల కంటే తయారు చేసి పెట్టిండ్రట. సార్ వీళ్ళు చూసుకొని పోయి మొక్కు తీర్చుకుంటాడట. ఇక సీఎం సార్ తిరుపతికి పోయినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లను చెప్పుకుందాం కానీ ఇప్పుడు మందం అయితే తిరుపతికి ఓ వార్త తెచ్చినాం, అది చూడండి. గుడి పంతులు అనుకుంటురా ఏంది? మన గవర్నర్ నరసింహం సారే అయ్యవార్ల నడమ కలిసిపోయింది కదా, గుర్తే పట్టరాకుండా. హోలీ ఆడినట్టు పెయి మీద కలర్ ఏంది అని చూస్తుర్రా. తిరుపతి వెంకన్న గుళ్ళే కోయిల్ అల్వార్ తిరుమంజనం అని జరిగింది. అంటే గుడిని శుద్ధి చేసుడు అన్నట్టు. మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ వస్తున్నది కదా, దానికోసం గుడిని శుద్ధి చేసిర్రు. మొత్తం మీరే గడుగుతారేమయ్యా? నరసన్న హైదరాబాద్కి వెళ్ళి వస్తే ఎంకన్నకు సేవ చేసుకునే భాగ్యం సారు కూడా కలగనియ్యర్రి. ఎక్కువ కొట్టు సారు. శుద్ధి చేసేదాకా భక్తులను ఎవ్వరి లోపలికి రానియలేదు. వెనక షీరి తానాలు చేసి పోయి ఎంకన్న దర్శనం చేసుకున్నాడు సారు. అటెంక భక్తులు నిడిచిపెట్టిండ్రు. చెప్పినా కదా ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ సార్ పుట్టినరోజని.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా చిన్న లీడర్లు, పెద్ద లీడర్లు, పవర్లు ఉన్నోళ్ళు, పవర్ల లేనోళ్ళు, సంఘాల లీడర్లు అందరూ స్పీచ్లు దంచి కొట్టిండ్రు. దళితులను ఇట్ల పైకి తేవాలి, దళితులను అట్ల పైకి తేవాలి, వాళ్ళకు రిజర్వేషన్లు పెంచాలి, ప్రైవేట్ కంపెనీలలో కూడా వాళ్ళ కోట వాళ్ళకు ఉండాలి, వాళ్ళు లేనిదే దేశమే లేదు, దళితుల అభివృద్ధే మా పార్టీ నినాదం, ఇట్లా మైకులను నాన్పి విడిచిపెట్టిండ్రు. కానీ అందరికంటే మొదలే ఒక లీడర్ దళితుల గొప్పదంటే గొప్ప మాట మాట్లాడింది. పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడట. వెనకట్కెవలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పువ్వు గుర్తు పెద్దక్క ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. పేరు మధు మిశ్రా. आज तुम्हारे सर पर बैठकर संविधान के सहारे जो राज कर रहे हैं, याद करो वो कभी तुम्हारे जूते साफ किया करते थे, आज तुम्हारे हुजूर हो गए। क्यों? हम बट गए, हम विभाजित हो गए। అర్థమైందా? వెనకట మన బూట్లు పాలిష్ చేసేటోళ్ళు ఇప్పుడు మనంలో నేల్తున్నారు. పెద్ద కులపోళ్ళందరూ కలిసి ఉండకనే కులం తక్కువలు పెత్తనం చేస్తుండ్రని వాళ్ళకింది. ఎవరు మేడం, ఎవరు బూట్లు దుష్టోళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారో చూపియు. చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడు అయింది కానీ మన దేశంలో అవుతాడా మేడం? కింది కులపోళ్ళు ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు మంత్రులైతేనే ఓర్వలేకపోతున్నారు, ఇక దేశాన్ని ఎలనిస్తారా? ఇట్లా చూస్తే చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవ్వడు కూడా నీకు ఇష్టమే లేనట్టుంది. పెద్ద కులాలన్నీ కలిసే ఉన్నాయి మేడం, కలిసి లేనిది కిందోళ్ళు. వాళ్ళే గనక కలిసి ఉంటే ఇవాళ నువ్వు ఈ మాట అనకపోదువు. మాధవక్క మాటలు మంట ఉట్టించే వరకు పార్టీలకెళ్ళి 6 ఏళ్ళు సస్పెండ్ చేసిండ్రు పువ్వు గుర్తోళ్ళు. రోజుకొకరు గిసొంటి మాటలు మాట్లాడుతుంటే ఎందరినని సస్పెండ్ చేసుకుంటూ పోతారు. కానీ మొదలు ఇలా పార్టీలతోని బాపు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే సార్ల జీవిత చరిత్రలు చదివిస్తే మంచిగుంటది. నేను బస్సుల ఆఫీస్కి వస్తా అంటే పగటిలి ఎర్ర టెండల కోటి, మోంజా మార్కెట్, అబిడ్స్ ఏరియాలల్లా కొత్త ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనబడ్డారు. పేయి మీద పోలీస్ డ్రెస్ లేదు, నెత్తికి టోపీ లేదు, బూట్లు లేవు, కానీ రోడ్డు నడిమిట్లకు వచ్చి ట్రాఫిక్ ఆపవట్రి. అరే గిదేంది? పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సారు పోలీసులను మంచిగానే చూసుకోవట్టే కదా, మరి ఎండలకి గిట్లున్నారేంది? పాపం అని అనిపించింది. కానీ ఆఫీస్కి వచ్చినాక తెలిసింది అస్సలు ముచ్చటేందో. రోడ్డుకు అడ్డం నిలబడి ఏందో చేతుల మీదికి లేపిండ్రు. ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానట్టున్నారు, డిరెస్ లేదు. ఓర్ని పక్క పొంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు వేయాల్సిన డ్యూటీ గీళ్ళు వేస్తుర్రేంది అని అనిపిస్తుంది కదా. వీళ్ళంతా 1 డే ట్రాఫిక్ కానిస్టేబుల్స్. సుక్కేసి బండెక్కితే చెక్ చేసి సెలెక్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టుకు తీసుకొని పోతే ఒక్కరోజు కొలువుకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇక చూడుండ్రి ఎండల ఎన్ని తిప్పలు పడుతుర్రో. మనోడు పుల్ల షీల్నట్టున్నాడు, ఎక్సర్సైజులు చేసి బలం తెచ్చుకుంటాండు. మీదికెళ్ళి ఎండమంట, కిందికెళ్ళి డాంబర్ సురుకులు, పక్క పొండి పోలీసుల గెద్ముడు. మంచిగా ఉన్నది పోండ్రి డ్యూటీ. ఆయనతో బేవోస్లై పడిపోయారు. ఇన్ని మంచి నీళ్ళన్న తాగు పోండ్రి. దెబ్బకు కుండ కూడా ఖతమైనట్టే. మందు దాగి బండి నడిపినందుకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఎండల 5 గంటలు ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఇక ఇడిచిపెట్టుండ్రి సార్లు. ఇంకో పరి మందు కాదు కదా, రాత్రి పూట కూల్ డ్రింక్ కూడా తాగరు. వీళ్ళని చూసి నవ్వుకునుడు కాదు, రేపు మీరు కూడా తాగి దొరకకుండా చూసుకోండి. అబ్బబ్బబ్బా, ఏమెండలు మోపైనాయిరా దేవుడా. ఇంటికాడ 1/2 కిలో పౌడర్ మోకానికి రాసుకొని బస్ ఎక్కితే ఏముంటదుల్లా? కిటికీలకెళ్ళి ఆగర్గాడుపు, మీద బస్సు టాపు షెగ, చెమటలు దుడుచుకుంటే దస్తి ఒక్కపారికే దడిచిపోతుంది. కిటికీలకు న్యూస్ పేపర్లు అడ్డం పెట్టుకొని దేవుడా అనుకుంటూ వస్తున్నా. నా అవతారం చూసి మా ఆఫీస్ కాడ సెక్యూరిటీ వాళ్ళు, మేడం మీకు ఎవరు కావాలి అని అడుగుతున్నారు నన్ను గుర్తుపట్టక. ఏం చెప్పాలి ఇక నా బాధ. పోని ఏసీ బస్సులు నన్ను వద్దామంటే అంత కిరాయిలు మనమేడ కడతాం. ఏమోరా బాబు, సస్తున్నా నేనైతే ఈ బస్సులలో తిరగలేక. వరేవా, ఏమన్నా ఉపాయం చేసిండ్రా? బస్సులో ఎయిర్ కూలర్లు. ఆహా, ఏసీ బస్సులో పోతున్నట్టే అనిపిస్తుంది కదా. ఒక కూలర్ ఏమో డ్రైవర్ సీట్ వెనకాల, ఇంకోటేమో అటు కొసకు. ముందు సీట్ల నుంచి వెనక సీట్ల దాకా అందరికీ చల్లగా గాలొస్తుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి హైదరాబాద్కి గీ ఎయిర్ కూలర్ బస్సు నడుపుతుండ్రు. డిపోల పనిచేసే 3 కలిసి 30,000 పెట్టి దీన్ని ఫిట్ చేపించిండ్రట. మళ్ళా కూలర్లు పెట్టిండ్రు కాబట్టి టికెట్ మీద ఎక్కువ తీసుకుంటారేమో అని అనుకోకుండ్రి. రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు.
ఆర్టీసీ బస్ ఎక్కినోళ్ళు కూడా ప్రైవేట్ ఏసీ బస్సులో పోతున్నట్టే ఫీల్ కావాలి అని ఈ సౌలత్ చేసిండ్రు ఆఫీసర్లు. బస్సులుండే బ్యాటరీ ఇన్వర్టర్ తోని ఎయిర్ కూలర్లను నడిపిస్తుండ్రు. జల్దిగానే కడమ బస్సులలో కూడా ఈ సౌలత్ చేస్తారట. మరి చూస్తున్నారు కదా కడమ బస్సు డిపోల ఆఫీసర్లు. మేం 3 మార్లు వేసినాం కాబట్టి తెలంగాణ జనానికి మొత్తం తెలిసిపోయింది. మేమొచ్చి ధర్నాలు చేయకముందే అన్ని డిపో బస్సులలో కూడా ఎయిర్ కూలర్ పెట్టిస్తే మంచిది అని అంటుండ్రు దినం ఆర్టీసీ బస్సులలో తిరిగేటోళ్ళు. బుగ్గ కారు ఎక్కబోతున్న చిన్నబాబు లేకుంటా చూసుకుంటాడట గ్యాబు. తాగి బండి నడిపితే ట్రాఫిక్ డ్యూటీ, ఎండల చేస్తే పోతుంది మీ బ్యూటీ. మోడీ సార్కు పోట్వ పర్షాన్, మీరు కూడా చేసుకోండి దర్శన్. సత్తిని ఊనిన మల్లన్న, నన్ను బిత్తిరి సత్యం చేసింది ఎవరు? మా సాఫీ ట్రక్క ఎవరు? దేవత. ఇలేకర్లకు చెప్పాలన్నట పాఠాలు. ఎందుకు చెప్పొద్దు? ఇలేకర్లు చూసి రమ్మంటే కాల్చి రావాలి సావిత్రి. కళ్ళ ముంగట జరిగినట్టే చెప్పాలి. పోయేస్తా మరి, వార్తలు అయిపోయినాయి కదా, రేపు కలుద్దామా? నమస్తే.